హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఫండమెంటల్ రైట్స్ టాపిక్లో రైట్ టు ఈక్వాలిటీ ఫ్రమ్ ఆర్టికల్స్ 14 to 18 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. రైట్ టు ఈక్వాలిటీ ఫ్రమ్ ఆర్టికల్స్ 14 to 18 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి డీల్ చేస్తుంది. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి డీల్ చేస్తుంది. ఆర్టికల్ 16 అనేది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి. అండ్ ఆర్టికల్ 17 అనేది అబల్యూషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి డీల్ చేస్తుంది. ఆర్టికల్ 18 అబల్యూషన్ ఆఫ్ టైటిల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్ టైటిల్స్ గురించి డీల్ చేస్తాయి. ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి చెప్తుంది. అంటే చట్టం ముందు అందరూ సమానమే అని. ద స్టేట్ షాల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఆర్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఈ ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, స్టేట్ అనేది ఇండియన్ టెరిటరీలో ఉన్న ప్రతి పర్సన్ని, బోత్ సిటిజన్ అండ్ నాన్ సిటిజన్ని కూడా చట్టం ముందు సమానంగానే చూడాలని ఈ ఆర్టికల్ 14 చెప్తుంది. స్టేట్, మనం ఇంతకుముందే ఆర్టికల్ 12లో స్టేట్కి డెఫినేషన్ తెలుసుకున్నాం. స్టేట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని, లేదా పార్లమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ ఆల్ లోకల్ అథారిటీస్ అండ్ అదర్ అథారిటీస్ సిచ్యువేటెడ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అని స్టేట్కి మనం ఇంతకుముందే ఆర్టికల్ 12లో డెఫినేషన్ తెలుసుకున్నాం. సో ఈ ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, స్టేట్ అనేది ఇండియన్ టెరిటరీలో ఉన్న ప్రతి పర్సన్ని, బోత్ సిటిజన్ అండ్ నాన్ సిటిజన్ని కూడా చట్టం ముందు సమానంగానే చూడాలని ఈ ఆర్టికల్ 14 చెప్తుంది. ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా మీన్స్ దట్ నో వన్ ఈజ్ అబోవ్ ది రూల్ ఆఫ్ లా. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు, ప్రైమ్ మినిస్టర్ నుంచి ప్యూన్ వరకు కూడా చట్టం లా ముందు అందరూ సమానులే అని ఈ రూల్ ఆఫ్ లా చెప్తుంది. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా వాస్ ప్రొపోనెడ్ బై ఏవి డైసీ. మన ఈ ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈ రూల్ ఆఫ్ లాని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందంటే, సుప్రీమసీ ఆఫ్ లా అంటే లా ఈస్ అబ్సల్యూట్లీ సుప్రీం యాజ్ అపోజిట్ టు ది ఆర్బిటరీ పవర్ ఆఫ్ ది గవర్నమెంట్ అని. అండ్ నెక్స్ట్ ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే నో వన్ ఈస్ అబోవ్ ది లా అండ్ ఎవ్రీ వన్ ఈజ్ బౌండ్ టు ఒబే ది సేమ్ లా అని అర్థం. నెక్స్ట్ ప్రిడామినెన్స్ ఆఫ్ ది లీగల్ స్పిరిట్ అంటే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసిన ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేసే అధికారం కోర్ట్స్కి ఉంటుంది. ఇన్ కేస్ ఆ ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే. ఈ ప్రిడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్ ఏం చెప్తుందంటే, కంట్రీలో ఉండే కోర్ట్స్కి ఇన్ కేస్ ఆ కంట్రీలో ఏమైనా లాని వైలేట్ చేస్తే ఆ కోర్ట్స్ అనేవి ఆ లాని ప్రొటెక్ట్ చేస్తాయని ఈ ప్రిడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ గురించి చెప్తుంది. ఈ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఏమిటంటే, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ మీన్స్ దట్ ద లా గివ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ సిమిలర్ సిచ్యువేషన్స్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే లా అనేది ఎవరైతే సిమిలర్ సర్కమ్స్టాన్సెస్, సిమిలర్ పరిస్థితుల్లో ఆర్ సేమ్ సిచ్యువేషన్లో ఉంటారో వారందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని. ఈ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ని జనరల్గా చెప్పాలంటే, ట్రీటింగ్ ఈక్వల్స్ ఈక్వల్లీ అండ్ ట్రీటింగ్ అన్ఈక్వల్స్ అన్ఈక్వల్లీ అని. అంటే లైక్ షుడ్ బి ట్రీటెడ్ ఎలైక్ అని అండ్ నాట్ దట్ అన్లైక్ షుడ్ బి ట్రీటెడ్ ఎలైక్ అని. అంటే సమానుల్ని సమానంగా చూడాలి, అన్ఈక్వల్స్ని అన్ఈక్వల్గా చూడాలని. ఈ నెక్స్ట్ ఆర్టికల్ 15 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 15 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి చెప్తుంది. ఈ ఆర్టికల్ 15 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని డిస్క్రిమినేట్ చేయడాన్ని, అంటే వివక్ష చూపడాన్ని ప్రొహిబిట్ చేస్తుంది, నిషేధిస్తుంది. ఆర్టికల్ 15 clause 1, the state shall not discriminate against any citizen on grounds only of the religion, race, caste, sex or place of birth or any of them. ఈ ఆర్టికల్ 15 clause 1 ఏం చెప్తుందంటే, స్టేట్ అనేది రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీద ఏ ఒక్క సిటిజన్ని కూడా డిస్క్రిమినేట్ చేయవద్దు అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ క్లాస్ 2. ఈ క్లాస్ 2 ఆఫ్ ది
ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ఏ సిటిజన్ని కూడా అతని యొక్క రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి అతన్ని పబ్లిక్ ప్లేసెస్ యూజ్ చేయడంలో డిస్క్రిమినేట్ చేయకూడదు, వివక్ష చూపరాదు అని ఈ క్లాస్ 2 చెప్తుంది. అంటే పబ్లిక్ ప్లేసెస్ ఎసెస్ టు షాప్స్, పబ్లిక్ రెస్టారెంట్, హోటల్స్ అండ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్, యూస్ ఆఫ్ వెల్స్, ట్యాంక్స్ ఎక్సెట్రా. అండ్ ఈ క్లాస్ త్రీ ఏం చెప్తుందంటే ఈ క్లాస్ 3 అనేది పాజిటివ్ డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. అంటే ఈ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, ఎవరిని కూడా రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్తుంది. బట్ ఈ క్లాస్ 3లో స్టేట్ అనేది ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి ఏమైనా స్పెషల్ లాస్ ఆర్ స్పెషల్ ప్రొవిజన్స్ చేసే అధికారం ఇస్తుంది. సో ఇది ఉమెన్ అండ్ చిల్డ్రన్కి స్పెషల్ లాస్ చేసినంత మాత్రాన మిగతా వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టు కాదు. ఎందుకంటే మన కంట్రీలో సమ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ లైక్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, వీరందరూ ఒకప్పుడు వివక్షకు గురైన వారు. సో వీళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం స్టేట్ అనేది ఏమైనా లాస్ చేసినా అది మిగతా సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని డిస్క్రిమినేట్ చేసినట్టు కాదు. సో ఈ క్లాస్ 3 అనేది గవర్నమెంట్కి అంటే స్టేట్కి ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఉమెన్ అండ్ చిల్డ్రన్ని చేసుకోవచ్చు, దానికి ఈ ఆర్టికల్ 15 అనేది అడ్డు కాదు అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ క్లాస్ 4, ఇది కూడా పాజిటివ్ డిస్క్రిమినేషన్ గురించే చెప్తుంది. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ క్లాస్ 2 of Article 29 shall prevent the state for making any special provisions for the advancement of any socially and economically backward class of citizens or for the scheduled castes and scheduled tribes. ఈ క్లాస్ 4 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 15 లేదా ఆర్టికల్ 29 క్లాస్ 2 అనేవి స్టేట్ని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ కోసం, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన సిటిజన్స్ కోసం ఏదైనా స్పెషల్ ప్రొవిజన్ లేదా స్పెషల్ లా చేయడాన్ని ఈ ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 29 క్లాస్ 2 ప్రివెంట్ చేయలేవు అని ఈ క్లాస్ 4 చెప్తుంది. అండ్ నెక్స్ట్ క్లాస్ 5, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ ఇన్ సబ్ క్లాస్ G of class 1 of Article 19 shall prevent the state for making any special provisions by law or for the advancement of any socially and economically backward class of citizens or for scheduled castes and scheduled tribes in so far as the such provisions relating to their admission to the educational institutions including private educational institutions whether aided or unaided by the state other than the minority education institutions referred to in class 1 of the Article 30. ఈ క్లాస్ 5 ఏం చెప్తుందంటే స్టేట్కి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన సిటిజన్స్ యొక్క అడ్వాన్స్మెంట్ రిలేటింగ్ టు ది అడ్మిషన్స్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి. అంటే ఈ ఆర్టికల్ 15 అనేది ఈ ఆర్టికల్ 15 క్లాస్ 5 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 15 లేదా ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ G అనేవి స్టేట్ని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన సిటిజన్స్ కోసం వారి అడ్వాన్స్మెంట్ రిలేటింగ్ టు అడ్మిషన్స్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెదర్ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ బై ది స్టేట్ గురించి ఏమైనా స్పెషల్ లాస్ చేసే అధికారం స్టేట్కి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 15 అలాగే ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ G స్టేట్ని ఆ లాస్ చేయకుండా ప్రివెంట్ చేయలేవు అని ఈ క్లాస్ 5 చెప్తుంది. అండ్ క్లాస్ 6, ఈ ఆర్టికల్ 15 క్లాస్ 6ని 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2019 ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఈ క్లాస్ 6 అనేది 10% ఆఫ్ రిజర్వేషన్స్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సిటిజన్స్ గురించి చెప్తుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పీపుల్ గురించి 10% ఆఫ్ రిజర్వేషన్స్ గురించి ఈ క్లాస్ 6 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ క్లాస్ 6 ఆఫ్ ది ఆర్టికల్ 15 అనేది చెప్తుంది. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ సబ్ క్లాస్ G ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 19 ఆర్ క్లాస్ 2 ఆఫ్ ది Article 29 shall prevent the state from making any special provisions for the advancement of any economically weaker sections of citizens other than the classes mentioned in class 4 and class 5.
any special provisions for the advancement of any economically weaker sections of citizens other than the classes mentioned in class 4 and class 5. ఈ క్లాస్ 4 అండ్ క్లాస్ 5లో మెన్షన్ చేసిన సిటిజన్స్ వాళ్ళు కాకుండా ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ 10% రిజర్వేషన్స్ కోసం ఈ క్లాస్ 6ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 16. ఈ ఆర్టికల్ 16 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది. ఈ ఆర్టికల్ 16 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పబ్లిక్ సర్వీసెస్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 16 క్లాస్ 1. There shall be equality of opportunities for all the citizens in matters relating to employment or appointment to any office under the state. ఈ క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఆల్ సిటిజన్స్కి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ టు ఎనీ ఆఫీస్ అండర్ ది స్టేట్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్తుంది. నెక్స్ట్ క్లాస్ 2. ఈ క్లాస్ 2 ఏం చెప్తుందంటే నో సిటిజన్ షాల్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ descent, place of birth, resident or any of them be ineligible for or discriminated against in respect of any employment or office under the state. ఈ క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఏ ఒక్క సిటిజన్ని కూడా అతని యొక్క రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, డిసెంట్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ రెసిడెంట్ని బేస్ చేసుకొని అతన్ని ఎనీ ఎంప్లాయ్మెంట్ అండర్ ది స్టేట్కి ఇనెలిజిబుల్ ఆర్ డిస్క్రిమినేట్ చేయకూడదు అని ఈ క్లాస్ 2 చెప్తుంది. అండ్ క్లాస్ 3. ఈ క్లాస్ 3 ఏం చెప్తుందంటే నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ ప్రివెంట్ పార్లమెంట్ ఫర్ మేకింగ్ ఎనీ లా ప్రిస్క్రైబింగ్ ఇన్ రిగార్డ్ టు క్లాస్ ఆర్ క్లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ టు ఎనీ ఆఫీస్ అండర్ ది గవర్నమెంట్ ఆర్ ఎనీ లోకల్ ఆర్ అదర్ అథారిటీ విత్ ఇన్ స్టేట్ ఆర్ ది యూనియన్ టెరిటరీ అండ్ ఎనీ రిక్వైర్మెంట్ యాజ్ టు ద రెసిడెన్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ప్రియర్ టు సచ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్. ఈ క్లాస్ 3 అనేది పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి సర్టెన్ క్లాస్ ఆఫ్ పీపుల్కి సంబంధించి రిగార్డింగ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ మీద చట్టం చేయడానికి ఈ ఆర్టికల్ 16 ప్రివెంట్ చేయదు అని ఈ క్లాస్ 3 అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ 4. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ ప్రివెంట్ ది స్టేట్ ఫర్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ for the reservation of appointment or posts in favor of any backward class of citizens which in the opinion of state is not adequately represented in the services under the state. ఈ క్లాస్ 4 ఏం చెప్తుందంటే ఈ క్లాస్ 4 అనేది రిజర్వేషన్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ గురించి రిలేటెడ్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ క్లాస్ 4A అనేది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క రిజర్వేషన్స్ గురించి ఈ క్లాస్ 4 అనేది డీల్ చేస్తుంది. ఈ క్లాస్ 4 ఆఫ్ ది ఆర్టికల్ 16 అనేది రిజర్వేషన్స్ రిలేటింగ్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి చెప్తుంది. అండ్ క్లాస్ 5. Nothing in this article shall affect the operation of any law which provides that the incumbent of an office in connection with the affairs of any religions or denominations, institutions or any members of the governing body thereof shall be a persons professing a particular religion or belonging to a particular denomination. ఈ క్లాస్ 5 ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డ్ ఆర్ టీటీడీ, తిరుపతి తిరుమల దేవస్థానం వీటికి సంబంధించిన ఆఫీస్లో ఆ రిలీజన్కి సంబంధించిన మెంబర్సే ఆ పోస్ట్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అలా కాదని జనరల్గా చెప్పాలంటే ఏమైనా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఆ రిలీజియస్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఆ పోస్ట్లో ఉండడానికి ఏదైనా లా చేస్తే ఆ లాని ఈ ఆర్టికల్ 16 అనేది ఎఫెక్ట్ చేయదు అని ఈ క్లాస్ 5 అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్లాస్ 6. ఈ క్లాస్ 6ని 2019లో 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ provisions for the reservation of appointment or posts in favor of any economically weaker sections of citizens other than the classes mentioned in class 4 in addition to the existing reservations and the subject to a maximum of 10% of the posts in each category.
ఈ క్లాస్ 6 అనేది రిజర్వేషన్స్ రిలేటింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ గురించి చెప్తుంది. అదర్ దాన్ మెన్షన్ ఇన్ క్లాస్ 4, అంటే క్లాస్ 4లో మెన్షన్ చేయబడ్డ వాళ్ళు ఎవరంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ క్లాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు కాకుండా ఇంకెవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళ యొక్క 10% రిజర్వేషన్స్ గురించి ఈ క్లాస్ 6 అనేది చెప్తుంది. రిలేటింగ్ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అండ్ నెక్స్ట్ అబల్యూషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈ ఆర్టికల్ 17 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అబల్యూషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి చెప్తుంది. Untouchability is abolished and its practice in any form is forbidden. The enforcement of any disability arising out of the untouchability shall be an offence punishable in accordance with the law. అన్టచబిలిటీ ఇస్ అబాలిష్డ్ అంటే అన్టచబిలిటీ అనేది రద్దు చేయబడింది. అన్టచబిలిటీ ప్రాక్టీస్ని మన కంట్రీలో నిషేధించారు. ఈ ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది పనిషబుల్ అఫెన్స్ అని ఈ ఆర్టికల్ 17 చెప్తుంది. ఈ అన్టచబిలిటీని పనిష్ చేయడానికి అన్టచబిలిటీస్ అఫెన్సెస్ యాక్ట్ 1955ని పార్లమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ని 1976లో అమెండ్ చేయడం జరిగింది అండ్ రీనేమ్ చేయడం జరిగింది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1955గా. నెక్స్ట్ అబల్యూషన్ ఆఫ్ టైటిల్స్. ఈ ఆర్టికల్ 18 అనేది అబల్యూషన్ ఆఫ్ టైటిల్స్ గురించి డీల్ చేస్తుంది. నో టైటిల్ being a military or academic distinction shall be conferred by the state. No citizen of India shall accept any title from any foreign state. అంటే ఈ ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే అదర్ దాన్ మిలిటరీ ఆర్ అకాడమిక్ టైటిల్ ఇంకా ఏ టైటిల్ని కూడా తీసుకోకూడదు ఒక ఇండియన్ సిటిజన్ అని ఈ ఆర్టికల్ 18 చెప్తుంది. నో టైటిల్ నాట్ బీయింగ్ ఏ మిలిటరీ ఆర్ అకాడమిక్ టైటిల్ అంటే మిలిటరీ టైటిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ వాళ్ళకి ఇచ్చే కర్నల్, జనరల్ ఆ టైటిల్. అలాగే అకాడమిక్ టైటిల్ అంటే డాక్టర్, అడ్వకేట్, అలాగే సిఏ, సిఎస్, చార్టర్డ్ అకౌంటెంట్, చార్టర్డ్ కంపెనీ సెక్రటరీ, ఇలా అకాడమిక్ టైటిల్స్ ఇవి. అండ్ మిలిటరీ టైటిల్స్ ఇవి మాత్రమే వీటి కాకుండా మిగతా ఏ టైటిల్స్ అన్నీ కూడా అవి ఏవి కూడా తీసుకోవడం కుదరదు అని ఈ ఆర్టికల్ 18 చెప్పడం జరుగుతుంది. అండ్ నో సిటిజన్ ఆఫ్ ఇండియా షాల్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. ఏ ఒక్క ఇండియన్ సిటిజన్ కూడా ఫారెన్ స్టేట్ నుంచి ఏ ఒక్క టైటిల్ బిరుదులని యాక్సెప్ట్ చేయకూడదు. నో పర్సన్ హూ ఈస్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా షాల్ విచ్ ఈ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ద స్టేట్స్ యాక్సెప్ట్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎనీ టైటిల్ ఫ్రమ్ ఫారెన్ స్టేట్. ఒకవేళ ఒక పర్సన్ ఇండియన్ సిటిజన్ కానప్పటికీ అతను మన ఇండియా కంట్రీలో ఏదైనా ఒక పోస్ట్ని హోల్డ్ చేస్తున్నప్పుడు అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ లేకుండా ఏ యొక్క టైటిల్ని కూడా అతను యాక్సెప్ట్ చేయడం కుదరదు అని ఈ క్లాస్ 3 చెప్తుంది. అండ్ నెక్స్ట్ నో పర్సన్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ది స్టేట్ షాల్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ యాక్సెప్ట్ ఎనీ ప్రెసిడెంట్ ఎమాల్యుమెంట్ ఆర్ ఆఫీస్ ఆఫ్ ఎనీ కైండ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది ఫారెన్ స్టేట్. ఈ క్లాస్ ఏం చెప్తుందంటే ఏమైనా బహుమతుల్ని ఏమైనా ప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా అతను తీసుకోకూడదు. ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఆఫీస్ని హోల్డ్ చేస్తారో వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని ఈ క్లాస్ 4 అనేది చెప్తుంది. మనం డిస్కస్ చేసిన టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా అడిగారో ఇప్పుడు చూద్దాం. అబల్యూషన్ ఆఫ్ టైటిల్స్ ఇన్ ఇండియా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ ఫండమెంటల్ రైట్? రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆర్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మనం డిస్కస్ చేసాం. రైట్ టు ఈక్వాలిటీలో ఆర్టికల్ 14 to 18 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఆర్టికల్ 18 అనేది అబల్యూషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి డీల్ చేస్తుంది. సో ఆన్సర్ ఇస్ రైట్ టు ఈక్వాలిటీ. ఇందిరా సాహ్నే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పాపులర్లీ నోన్ యాజ్ మండల్ కేస్ ఈస్ కనెక్టెడ్ విత్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్. ఈ కేసుని కొంచెం లాసెట్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. మనం ఆర్టికల్ 16లో రిజర్వేషన్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ కేసు అనేది ఇందిరా సాహ్నే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ మండల్ కేస్. ఈ కేసు అనేది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ గురించి డీల్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిషెస్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 17. ఫ్రెండ్స్ మనకి ఆర్టికల్ 1 to 51A అనేవి చాలా ఇంపార్టెంట్ లాసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ప్రతి ఒక్క ఆర్టికల్ మనకి తెలిసి ఉండాలి. ఆర్టికల్ 1 to 51A అనేవి.
అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్ అనేవి ఏ పార్ట్ అనేది దేంతో డీల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫండమెంటల్ రైట్స్తో డీల్ చేస్తుంది. పార్ట్ 4 అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. పార్ట్ 4A అనేది ఫండమెంటల్ డ్యూటీస్. ఇవన్నీ కూడా మనకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్, షెడ్యూల్స్ అండ్ ఆర్టికల్స్ 1 to 51 అనేవి మనకి బాగా తెలిసి ఉండాలి. వీటి నుంచి క్వశ్చన్స్ లాసెట్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మన కృష్ణాస్ ట్యుటోరియల్స్ యాప్లో లాసెట్కి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్తో పాటుగా ఫుల్లీ సాల్వ్ మాక్ పేపర్స్ అండ్ మీరు ఈ టెస్ట్ సిరీస్ కనుక తీసుకుంటే మీకు ఒక డీటెయిల్ రిపోర్ట్ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది మీ లాసెట్ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe our channel. Thank you.